Hello guys, welcome back to your favorite channel Manapalli Masti, the one and only genuine movie channel. So every week వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ థియేటర్ మూవీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాము. సో ఈ వారం రిలీజ్ అవబోయే ఓటీటీ మూవీస్ లిస్ట్ చూసేద్దాం. అండ్ అలాగే థియేటర్ మూవీస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద లిస్ట్. అంతకన్నా ముందు డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఈ కంటెంట్ కూడా లైక్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అలాగైతే పబ్లిక్ టాకింగ్ చేస్తున్నారు. సో మా ఛానల్ కంప్లీట్గా వెళ్ళండి. జెన్యూన్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీఆర్ వెరీ ప్రౌడ్ అనమాట. సో మా ఛానల్ ఎంత జెన్యూన్ అనిపిస్తుంది మీరు ఒకసారి ఛానల్ గోత్ర అయితే తెలుస్తుంది. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చింటే. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ విత్ ఓటీటీ మూవీస్ ఆఫ్ దిస్ వీక్. ఫస్ట్ మూవీ మనం చూసుకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నిఖిల్ అన్న మూవీ. ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో అయితే కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ థియేటర్లో అయితే టాక్ అయితే మంచిగా రాలేదు. ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి గైస్. కరెంట్లీ స్ట్రీమింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే వికట కవి. ఇది వచ్చి ఒక సిరీస్ అనమాట. ఇది ఒక వెబ్ సిరీస్. ఇది డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. November 28 నుంచి ZEE5 ప్లాట్ఫామ్లో అయితే వస్తుంది. సో అయితే ఈరోజు మిడ్-నైట్ నుంచి November 27 మిడ్-నైట్ నుంచి అయితే ఉంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి గైస్. వికట కవి తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ ZEE5. నెక్స్ట్ మూవీ మనం చూసుకుంటే కా మూవీ. సో ఇది కిరణ్ భవన్ గారి కా మూవీ. November 28 థియేటర్లో బ్లాక్ బస్టర్ కొట్టింది అనమాట. అంటే మంచి హిట్ ఇచ్చింది, ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో ఈ మూవీ November 28 ఈటీవీ విన్ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా థియేటర్లో మిస్ అయింటే సో డెఫినెట్లీ ఈ మూవీ అయితే వాచ్ చేయండి. వర్త్ వాచ్ అనమాట. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అండ్ స్టోరీ అంటే ఓవరాల్ లైన్ ఇట్స్ ఎ గుడ్ డిఫరెంట్ అటెంప్ట్ అనమాట. ఇంతకు ట్రై చేశారు వీళ్ళు. సో ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే లక్కీ భాస్కర్ మూవీ. ఈ మూవీ కూడా చాలా మంది థియేటర్లో అయితే వాచ్ చేసేసారు అండ్ ఆల్మోస్ట్ 100 కోట్లు దాటేసి రికార్డు కూడా కొట్టింది అనమాట. సో ఈ మూవీ ఎవరైనా మిస్ అయింటే సో నెట్ఫ్లిక్స్లో November 28 అయితే వస్తుంది మల్టిపుల్ ఆడియోతో లక్కీ భాస్కర్. డోంట్ మిస్ ఇట్ గైస్. ఇది కూడా చాలా మంచి మూవీ. డెఫినెట్లీ అంటే ఈ ఫైనాన్స్ అండ్ స్టాక్ మార్కెటింగ్ వీటి మీద ఎవరు ఎక్కువైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళైతే డెఫినెట్లీ ఈ మూవీ అయితే వాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే అమరన్ మూవీ. డెఫినెట్లీ అమరన్ మూవీ అనేది కూడా వర్త్ వాచ్ అనమాట. ఈ ఇయర్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి బయోపిక్స్ తీస్తుంటారు కానీ బట్ వీళ్ళు చాలా అంటే ఇట్స్ ఎమోషనల్ జర్నీ యాజ్ వెల్ యాజ్ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ప్రతి ఒక్కటి అంటే యాక్టింగ్ అయితే చాలా అవుట్ స్టాండింగ్ ఉంటుంది అనమాట మెయిన్ లీడ్ యాక్టర్స్ది. డెఫినెట్లీ ఈ మూవీ థియేటర్లో మిస్ అయ్యింటే నాకు తెలిసి అయితే మిస్ అయ్యింటారు. బట్ మిస్ అయిన కూడా ఖచ్చితంగా November 29 నెట్ఫ్లిక్స్లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో వస్తుంది. డోంట్ మిస్ ఇట్ గైస్. సో అమరన్ కానీ లక్కీ భాస్కర్ కానీ కాము కానీ 3 దివాళీకి బంపర్ హిట్ సినిమాలు. సో 3 వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే పారాషూట్ అనే ఒక సిరీస్. పారాషూట్ అనేది November 29 నుంచి అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే రాబోతుంది. ఇది ఒక తమిళ్ బేస్డ్ సిరీస్ బట్ మల్టిపుల్ ఆడియోలో ఉంటుంది, తెలుగులో లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి సో పారాషూట్ సిరీస్ ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బ్లడీ బగ్గర్ అనే ఒక మూవీ. బ్లడీ బగ్గర్ అనేది థియేటర్లో అయితే పెద్దగా మన తెలుగులో అయితే పెద్దగా ఆడలేదు. ఈ మూవీ వచ్చి November 29 అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో విత్ మల్టిపుల్ ఆడియో యూ కెన్ వాచ్ ఇట్ గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మేక్ ఏ విష్. ఇది ఒక మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్లో కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. యూ కెన్ గివ్ ఏ ట్రై గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే గ్రాండ్ టూరిస్మో. ఇది వచ్చేసి ఒక హాలీవుడ్ మూవీ. ఇది ఆల్రెడీ సోనీ లీవ్లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే ఇచ్చారు. సో November 25 నుంచి అయితే ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది, అంటే కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది. ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సందేహం అనే ఒక లో బడ్జెట్ మూవీ. ఇది ఈటీవీ విన్లో రావాల్సింది యాక్చువల్లీ November 28. ఒకసారి రాకపోవచ్చు, ఒకసారి ట్రై చేయండి గైస్. సందేహము హెబా పటేల్ కూడా లీటర్లో వచ్చేసింది ఈ సినిమా. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సికిందర్ కా ముకద్దర్. సో ఇది వచ్చి నెట్ఫ్లిక్స్ మూవీ. ఇది వచ్చేసి మనం November 29 అంటే బేసికలీ ఇది హిందీ మూవీ బట్ డెఫినెట్లీ మల్టిపుల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే తమన్నా గారు కూడా లీడర్లో చేశారు. సో ఈ మూవీ మనకు November 29 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ సడన్గా అనౌన్స్ చేస్తారు. అదేంటే తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. ఈ మూవీ వచ్చేసి మనకు November 28 ఆహా ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అనాల్చి ప్రియదర్శి కూడా ఉన్నట్టున్నాడు ఈ మూవీలో. సో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. సో ఈ మూవీ డైరెక్ట్ తెలుగు అనమాట. సో ఇలాగా ఈ మూవీస్ అయితే ఓటీటీ మూవీస్ ఈ వారం అయితే చెప్పుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ మనం థియేటర్ మూవీస్కి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. థియేటర్ మూవీస్ మనం చూసుకుంటే చాలా తక్కువ మూవీస్ ఉన్నాయి. రోటీ కపడా రొమాన్స్ ఇది ఒక మూవీ. ఇది ఆల్రెడీ లాస్ట్ వీకే రిలీజ్ అవ్వాల్సింది, పోస్ట్పోన్ అయింది. బట్ రోటీ కపడా రొమాన్స్ ఇది ఒక మూవీ, ఒక యూత్కి సంబంధించిన మూవీ ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రణగల్, మన శివరాజ్ కుమార్ గారు, కన్నడ శివరాజ్ కుమార్ గారు అక్కడ ఆల్రెడీ కన్నడలో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా ఇది. సో ఈ మూవీ మనకు తెలుగు లాంగ్వేజ్లో రణగల్ అనే పేరుతో అయితే రాబోతుంది. అది కూడా థియేటర్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మిస్ యూ మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకు మన సిద్ధార్థ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే ఎంతో మొన్న ఇండియన్ 2తో వచ్చారు కానీ ఇండియన్ 2లో పెద్ద చెప్పుకోదగ్గ స్కోప్ లేదు కాబట్టి సో మిస్ యూ అనే మూవీ, ఆ మూవీ అయితే మనకు తెలుగు తమిళ్ బై లాంగ్వేజ్ అయితే రాబోతుంది. ఈ మూవీ కూడా థియేటర్స్ రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇష్క్. ఈ మూవీ వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ మూవీ November 30th అయితే రిలీజ్ చేస్తున్నారు సాటర్డే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నితిన్ ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి అయితే బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు రిలీజ్ చేస్తున్నారు, నాకు తెలుసు ఎందుకు చేశారు మళ్ళీ నాకైతే తెలియట్లేదు. సో ప్రతిసారి రిలీజ్ మూవీస్ ప్రతిసారి రిపీట్ చేయడం కూడా కరెక్ట్ కాదని అడిగితే సో చాలా కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. సో వేరే మూవీస్ వేస్తే బెటర్. ఓకే,
ఇష్క్ మూవీ అయితే రిలీజ్ అనుకోవచ్చు. సో ఇది గైస్ ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ థియేటర్ మూవీ అప్డేట్స్. సో డెఫినెట్లీ ఈ కంటెంట్ కూడా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డోంట్ మిస్ ఇట్ గైస్. అండ్ రేపు ఈ మూవీస్ ఏవైతే థియేటర్ మూవీస్ వస్తాయో వాటికి సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా వస్తుంది. అండ్ అలాగే మీరు ఈ వారం ఏ ఓటీటీ మూవీస్ ఏవైతే మనం లిస్ట్ ఇచ్చాం కదా, ఏ ఓటీటీ మూవీస్ మీరు చూడాలనుకుంటున్నారు అండ్ వెరీ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేది కూడా ఒకసారి కమెంట్ చేయండి గైస్. అండ్ థియేటర్లో కూడా ఏ మూవీస్ బుక్ చేసుకుంటున్నారు కూడా కమెంట్ చేయండి. సో దట్ మాకు తెలుస్తుంది మీ ఇంట్రెస్ట్ అనమాట. అది గైస్ ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ థియేటర్ మూవీ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. బై.